లిక్కర్ స్కామ్ లో ఆరోపణలపై కేసినేని చిన్ని ఫైర్ అయ్యారు. సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. రియల్ ఎస్టేట్ విషయంలో మాత్రమే రాజ్ కేసిరెడ్డిని కలిశానని, ఆయనతో కంపెనీ పెట్టిన మాట వాస్తవమేనని తెలిపారు. కానీ జగన్ మనిషి అని తెలిసాక రాజ్ కేసిరెడ్డికి దూరంగా ఉన్నానన్న కేసినేని చిన్ని ఇక ఐఏఎస్ అధికారి ఆధ్వర్యంలో లిక్కర్ స్కామ్ జరిగిందని ఆరోపించారు. తాడేపల్లి ప్యాలెస్ 4వ నెంబర్ గదిలోనే స్కామ్ ప్లాన్ చేశానన్నారు. ఏవో 2 కంపెనీల పేర్లు చెప్పి లావాదేవీలు జరిగాయని తనపై నిందలేస్తున్నారు. కానీ ఆ కంపెనీలు ఎవరివో నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు చిన్ని. ఈ మధ్య గత 6 సంవత్సరాల నుంచి మీరు చూస్తుంటే ఒక వ్యక్తి జగన్ దగ్గర పాలేరులాగా చేరాడు. ఈ పాలేరు చేసే పనులు ఏంటంటే జగన్ రెడ్డి యొక్క ఆలోచనల్ని తీసుకురావటం. దీంట్లో భాగంగా మొన్న ఆరోపణ ఒకటి జరిగింది. రాజ్ కేసిరెడ్డి, ఎస్, రాజ్ కేసిరెడ్డికి నాకు సంబంధం ఉంది. నేను రాజ్ కేసిరెడ్డిని 4 సార్లు కలిశాను. నేను కలిసింది 2020-21 సమయంలో నేను రాజిరెడ్డి కేసిరెడ్డిని కలిశాను. అతనికి నాకు హైదరాబాద్లో మా కుటుంబానికి ఒక ఆస్తికి అతను నైబర్. నాది ఆస్తి చాలా పెద్ద 4000 గజాల ఆస్తిలో తను ఒక నైబర్. ఆ నైబర్తో మా ఆస్తికి రహదారి రావాలన్నా అట్టించే రావాలి కాబట్టి ఆ ఆస్తిలో కలిసి డెవలప్మెంట్ చేద్దాం అని అతను కలిసి ఒక కంపెనీని పెట్టిన మాట వాస్తవం. దాంట్లో 6 నెలలు ఆ కంపెనీలో ఆఖరికి ఆర్కిటెక్ట్ ఫీజుతో సహా అన్నీ ఇచ్చి డెవలప్మెంట్ ఫీజు కూడా నేను కట్టాను. కానీ 6 నెలల తర్వాత ఇతను జగన్ రెడ్డి దగ్గర చేసే విన్యాసాలు నాకు తెలిసి ఆ రోజే ఒకటే డిసైడ్ అయ్యాను. నేను తెలుగుదేశం కార్యకర్తని, కరుడుగట్టిన నాయకర్తని, ఇటువంటి వాడితో వ్యాపారం చేస్తే ఇబ్బంది పడతామనే విషయంతో జగన్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే కదా. ఒకటి నువ్వు నీ పాలేర్లు నీ బ్యాచ్లు అందరూ చేసేది బాబాయిని హత్య చేసావు, ఎవడి మీద తోయిపోయావు. రెండోది కోడి కత్తి చేసావు, మళ్ళీ ఎవడి మీద తోయిపోయావు. మళ్ళీ గులకరాయి పెట్టావు, మళ్ళీ ఎవడి మీద తోయిపోయావు. మళ్ళీ నిన్నగాక మొన్న ఒక హెలికాప్టర్ డ్రామా ఆడావు. ఇది ఒక పెద్ద నీకు డ్రామాలతో పాటు నిన్ను రక్షించటానికి నీ అనుచరులు హైదరాబాదు సమావేశం మందిరంలో జరిగిన ఈ దాంట్లో నన్నేదో తీసుకొద్దామని నువ్వు అనుకుంటున్నావేమో. నాకు ఇది రాజకీయం ఇచ్చింది, నాకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నా రాజకీయ భిక్ష పెట్టింది. వారి కుటుంబం అన్యాయం చేసినా కూడా ఊరుకునే వ్యక్తి కాదు. అటువంటి వ్యక్తులకి నేను ఒకటే కోరుతున్నా, జగన్ రెడ్డి గుర్తుంచుకో, లిక్కర్ స్కామ్ జరిగిందని విజయసాయిరెడ్డి గారు అంటున్నాడు, నీది పాలేరు అంటున్నాడు. నీ పాలేరు ఏంటంటే 3600 కోట్లు నాకు చేరిని అని అంటున్నాడు. నేనేదో నా విజయవాడలో పరిశ్రమలు ఏమి రావాలి, నా విజయవాడలో ఉద్యోగాలు ఏమి రావాలి, నా విజయవాడ అభివృద్ధి ఏం చేయాలని నేను కోరుకుంటా. నా విజయవాడ ప్రజల సమస్యల్లో ఉన్నప్పుడు, వరద బాధితుల సమస్యల్లో ఉన్నప్పుడు నేను వరద బాధితుల దగ్గరికి వెళ్తూ ఉంటాను. అంతేగాని విజయవాడ కరోనా సమయంలో ఉన్నప్పుడు ఎంపీగా ఉన్న వ్యక్తి ఏ రోజు ఒక హాస్పిటల్కి వెళ్లకుండా హైదరాబాద్ లాగా నేను పారిపోలేదు. వరదల సమయంలో చంద్రబాబు నాయుడు గారితో అందరితో కూడా నేను ఉండి విజయవాడ ప్రజల సమయంలో నాది బురద రాజకీయం. ఇన్ని సంవత్సరాల్లో మీరు ఎక్కడ చూడాలి, 3 సంవత్సరాల్లో మీరే చూశారు విలేకరులను ఏ విధంగా విమర్శించారు ఈ పాలేరు. లిక్కర్ స్కామ్ లో ఆరోపణలపై కేసినేని చిన్ని ఫైర్ అయ్యారు. సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. రియల్ ఎస్టేట్ విషయంలో మాత్రమే రాజ్ కేసిరెడ్డిని కలిశానని, ఆయనతో కంపెనీ పెట్టిన మాట వాస్తవమేనని, కానీ జగన్ మనిషి అని తెలిసాక రాజ్ కేసిరెడ్డికి దూరంగా ఉన్నానన్నారు కేసినేని చిన్ని. ఒక ఐఏఎస్ అధికారి ఆధ్వర్యంలో లిక్కర్ స్కామ్ జరిగిందని ఆరోపించారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతిని అడిగి తెలుసుకుందాం. కాంతి, ఎంపీగా ఉన్నటువంటి కేసినేని నాని, అలాగే ప్రస్తుత ఎంపీగా ఉన్నటువంటి కేసినేని చిన్ని ఇద్దరి మధ్య కూడా వార్ రోజు రోజుకి ముదురుతుందని చెప్పాలి. అయితే ఈ రోజు తాజాగా ఏదైతే 3200 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందో ఆ స్కామ్ అంతా కూడా
తాడేపల్లిలోని జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ లో ఉన్నటువంటి రూమ్ నెంబర్ 4లోనే జరిగింది అనే విషయాన్ని ఏదైతే స్పష్టం చేస్తూ కేసినేని చిన్ని పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఏదైతే ఉందో కొంత వివాదాలకు దారితీస్తుందని చెప్పాలి. ఏదైతే సిబిఐ ఎంక్వైరీ ఏదైతే ప్రస్తుతం జరుగుతున్నటువంటి సిట్ విచారణ కాకుండా సిబిఐ ఎంక్వైరీకి కూడా వేయాలని చెప్పి నేను కోరుతాను అని చెప్పి కేసినేని చిన్ని కోరారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి రాజ్ రెడ్డి తోటి తనకు ఉన్నటువంటి సంబంధం ఏదైతే తన పైన చేస్తున్నటువంటి ఆరోపణల్లో 2020 సమయంలో 2021 సమయంలో ఆయనకు కావాల్సినటువంటి ఏదైతే రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి ఒక వ్యవహారంలో రాజ్ రెడ్డిని తను కలిసినట్లుగా, అలాగే కలిసిన మాట నేను ఒప్పుకుంటున్నాను, కలిసిన తర్వాత ఒక కంపెనీని స్టార్ట్ చేయడం కోసం ఇద్దరి మధ్య కూడా కొంత మాటలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఈ మాటలు ఏవైతే జరిగాయో మాటలకి సంబంధించినటువంటి విషయం అంతా కూడా జరగడము, ఒక బిల్డింగ్ ని ల్యాండ్ విషయంలో ఆ ల్యాండ్ కి సంబంధించిన విషయం డాక్యుమెంట్స్ లో తనకి రాజ్ రెడ్డికి సంబంధించినటువంటి కలిసి ఉన్న ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఆ బిజినెస్ ని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడుగా రాజ్ రెడ్డి అని చెప్పి నాకు తెలిసిందో అప్పటి నుంచి పార్టీకి విధేయుడుగా ఉన్నటువంటి నేను రాజ్ రెడ్డి తోటి పూర్తిగా సంబంధాలు చంపేసుకున్నాను. దాంతో పాటుగా తనకున్నటువంటి లావాదేవీలు ఆర్థికంగా నష్టపోయినప్పటికీ కూడా రాజ్ రెడ్డి తోటి వ్యాపారం చేయదలుచుకోలేదు. కాబట్టి ఆయన ఈ రోజు వరకు లావాదేవీల విషయంలో కావచ్చు, ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ ఇవాళకి కూడా అలాగే ఉంది. కావాలంటే ఎంక్వైరీకి వేసుకుని దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కావాలంటే నేనే స్వయంగా ఇస్తాను అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక కేసినేని నాని చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆరోపణలకి సంబంధించి ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి దీనికి ఆన్సర్ చేయడానికి తను సిద్ధంగా ఉన్నట్లుగా కూడా కేసినేని చిన్ని చెప్పడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డికి ఒక సవాల్ని కూడా విసిరారు. ఈ కేసు ఏదైతే మద్యంకి సంబంధించినటువంటి కేసులో తను స్వయంగా సిబిఐ ఎంక్వైరీ రాస్తున్నాను, అలాగే ఏదైతే ఇప్పటి వరకు ఆడినటువంటి డ్రామాలు ఏవైతే ఉన్నాయో అటు జగన్మోహన్ రెడ్డి బాబాయిని హత్య చేయడం, అంటే గత ఎన్నికల సమయంలో బాబాయ్ హత్య దగ్గర నుంచి కోడి కత్తి, అలాగే తాజాగా హెలికాప్టర్ విషయంలో కూడా విమానాలకి సంబంధించినటువంటి విషయంలో కూడా ఈ డ్రామాలు ఇంకా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇక కావాలనే కోవర్టులుగా కొంతమంది ఎవరైతే ఇప్పుడు కేసులని నానిని డైరెక్ట్ గా పేరు చెప్పకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఇటువంటి వారందరినీ కూడా పెట్టుకొని వైఎస్ఆర్సీపీ నడుస్తోంది. కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. అలాగే మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి విషయంలో కూడా తాను ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీకి వేస్తే సిద్ధంగా ఉన్నాను. దానికి కూడా కావాలంటే తన ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఎప్పటి నుంచి అయితే రాజ్ రెడ్డితో ఉన్నటువంటి లావాదేవీలు తెగిపోయాయనే విషయాల్లో కూడా తను పూర్తిగా చర్చకు సిద్ధంగా ఉన్నాయని చెప్పి కూడా సిద్ధమేనని చెప్పి చెప్పడం జరిగింది. ఇక ఈ విషయానికి సంబంధించి రోజు రోజుకి దుమారం అయితే రేగుతుందని చెప్పాలి. అటు కేసులేని నాని కూడా కేసులేని చిన్ని ప్రెస్ మీట్ తర్వాత ఒక ట్వీట్ అయితే పెట్టారు. దీనిపైన ఎలా స్పందిస్తారు అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. శ్వేత, కాంతి, అయితే లిక్కర్ స్కామ్ డబ్బులన్నీ ఇటు తాడేపల్లికే చేరుకున్నాయని చెప్పి 24 గంటలు సమయం ఇస్తాను నిరూపించండి అని చెప్పేసి సవాల్ చేశారు. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి? 200 కోట్ల రూపాయలు ఏవైతే స్కామ్ జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయో ఆ మద్యం స్కామ్ కి సంబంధించి ఈ స్కామ్ లో ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కూడా ఉన్నారు. ఆ రిటైర్డ్ ఐఏఎస్ అధికారికి సంబంధించినటువంటి బెయిల్ ని కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. అంటే గత 10 రోజుల క్రితం హైదరాబాద్ లో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ధనంజయ రెడ్డితో పాటుగా కృష్ణమోహన్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కేసులేని నానిని ఒక పాలేరుగా సంబోధిస్తూ ఇక్కడ ఉన్నటువంటి విజయవాడకు చెందినటువంటి పాలేరు హైదరాబాద్ లో ఒక మీటింగ్ ని అరేంజ్ చేసుకున్నారు. కావాలంటే దానికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. దాంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే విషయాలు చంద్రబాబు నాయుడు అరెస్టు సమయం నుంచి పార్టీలో ఉంటూ టీడీపీ పార్టీలో ఉంటూ కేసులేని నాని చేసినటువంటి ఆరోపణలు ఏవైతే అక్రమాలు అన్నాయో జగన్మోహన్ రెడ్డికి అన్ని విషయాలను చేరవేసే వరకు కూడా
కీలక పాత్ర పోషించినటువంటి పాలేరుగా ఉన్న వ్యక్తి ధనంజయ రెడ్డితో పాటుగా కృష్ణమోహన్ తో కలిసి హైదరాబాద్ లో మీటింగ్ అరేంజ్ చేసుకున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ స్కామ్ ని డైవర్ట్ చేయడానికి, అలాగే తనపైన ఉన్నటువంటి ఆరోపణలన్నీ డైవర్ట్ చేయడానికి మాత్రమే ఇవన్నీ కూడా తన దగ్గర తొత్తులుగా పెట్టుకుని వ్యవహరిస్తున్న వారంతా కూడా త్వరలోనే జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి తన మేరకు ఈ మద్యం కేసుకి సంబంధించినటువంటి అంశంలో సిట్ అధికారులు దర్యాప్తు నిర్వంతంగా జరుగుతోంది. అనేక మంది సాక్షులను విచారించడంతో పాటుగా ఈ కేసుకు సంబంధించి కొన్ని కీలకమైనటువంటి ఆర్థిక లావాదేవీలు జరిగినట్లుగా ఉన్నటువంటి కొంతమంది ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ కేసు విషయంలో ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి సంబంధించి తాడేపల్లి ప్యాలెస్ లో కూడా వణుకు పుట్టింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కొంతమంది పాలేరులను బేస్ చేస్తే తనపైన డైవర్ట్ చేసేందుకు విజయవాడ ఎంపీగా ప్రస్తుతం తనని ప్రజలు ఆశీర్వదించారు కాబట్టి కావాలని దీనిని డైవర్ట్ చేసేందుకే డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయడం కోసమే ఈ కేసులని నాని ఇటువంటి చిల్లర ఆరోపణలన్నీ చేస్తున్నట్లుగా కూడా కేసు నుంచి చెప్పారు. 24 గంటలు జగన్మోహన్ రెడ్డికి సమయం ఇస్తున్నాను, ఖచ్చితంగా దీనికి సంబంధించి కావాలంటే డైరెక్ట్ గా వచ్చి తెలుసుకోవాలని కూడా కేసు నుంచి చెప్పడం జరిగింది. రైట్ కాంతి, థ్యాంక్ యూ.